హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్‌లో టమాటా చెట్లు 2 చెట్లు ఉన్నాయండి. ఈ పచ్చిమిరపకాయ చెట్లు మధ్యలో వచ్చినాయన్నమాట 2 చెట్లు. కానీ చెట్లు మాత్రం చాలా బాగా కాయలు కాస్తున్నాయన్నమాట. ఇగో చూసారా మరి 2 చెట్లు అయినప్పటికీ కూడా ఒక అర కేజీ కాయలు పైనే ఉంటాయండి. మరి అవి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మరి పచ్చికాయలు ఎందుకు హార్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను పచ్చికాయలు చట్నీ చేద్దాం అనేసి కోసుకుంటున్నానండి నేను. చాలా బాగుంటాయండి పచ్చికాయల చట్నీ. అంతే కదండి వర్షాలు పడుతున్నాయి కదండి. ఈ వర్షాకాలం అండి టమాటా చెట్లు ఉన్న కాయలు అయితే కుళ్ళిపోతూ ఉంటాయండి. ఎందుకంటేనండి టమాటా చెట్టుకి నీరు ఎక్కువ పనికిరాదండి దానికి. ఎందుకంటే పూత కాయలు రాలిపోతూ ఉంటాయండి. అందుకని దానికి నీరు ఎక్కువగా ఉండకూడదు అన్నమాట. ఈ వర్షాకాలం ఇలాగ అయిపోతూ ఉంటాయి. అందుకనేసి నేను ఈ కాయలు కూడా కోసుకుందాం అయినా చట్నీకి కూడా చేసుకుందామని కోసుకున్నాను. చూసారా అర కేజీ కాయలు వచ్చినాయండి. చాలా బాగున్నాయి కదండి. 2 చెట్లు ఉంటే చాలండి కుటుంబానికి. చూసి ఆనందించండి. ఓకేనా? బాయ్ అండి.